హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు షూట్ అండ్ షో. రాయచోటి కుర్రాడు అయితే కే ర్యాంప్ అంటూ థియేటర్లు రచ్చాడించడానికి అయితే వచ్చేసాడనమాట. దీపావళికి అయితే బిగ్గెస్ట్ హిట్గా నిలబోతుంది. ఇప్పటికే సినిమా దగ్గర అయితే జనాలు అయితే భారీ రేంజ్లో ఉన్నారు. మన రాయలసీమ కుర్రాడు అని చెప్పి ప్రత్యేక అభిమానంతో దగ్గర థియేటర్లు అయితే ఫుల్ ర్యాంప్గా ఉంది. కొద్దిసేపులో అయితే ప్రేక్షకులు బయట వస్తారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము కిరణ్ రచ్చలేపాడా లేదా అనే విషయాన్ని ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం. రండి. రచ్చాడిచ్చాడా కిరణ్ అబ్బవరం మంచి హిట్ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక అద్భుతమైన చిత్రం, మంచి స్క్రీన్ ప్లే, మంచి ఫైట్స్, దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే సరికొత్తగా తల్లిదండ్రుల యొక్క ప్రేమ ప్లస్ వచ్చి నువ్వు ప్రేమని అంటే లవర్స్ మధ్య ఉన్నటువంటి ప్రేమని ఒక మంచి చిత్రము, ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా ఆడిస్తారు. కిరణ్ అబ్బవరంకి మరి మంచి హిట్ పడింది, మంచి క్యారెక్టరేషన్ కూడా చూపించినారు. చాలా మంచి సినిమా, ఫ్యామిలీస్ తప్పకుండా చూడండి. ఈ దీపావళికి ధమాకా, హ్యాపీ ఓనం, హ్యాపీ దీపావళి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. చాలా బాగుంది బ్రో. కిరణ్ అబ్బవరం గారికి ఈ దీపావళి బాగా వచ్చొచ్చింది బ్రో. చాలా బాగుంది బ్రో. ర్యాంప్ ఆడిచ్చాడు, ప్లస్ వచ్చి ఫుల్ కామెడీ బ్రో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ తగ్గకుండా నవ్వుకుంటా ఉండొచ్చు. ఖచ్చితంగా ఫ్యామిలీ చూసే సినిమా బ్రో. బాగుంది. తర్వాత వచ్చి ఒక పేరెంట్స్ కానీ ఒక స్టూడెంట్స్ కానీ ఖచ్చితంగా చూసే సినిమా బ్రో. చాలా బాగుంది. అవును బ్రో, చాలా బాగుంది. ఫాదర్ ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత సాయి కుమార్ గారికి చాలా హైలైట్ బ్రో. ఇది మళ్ళీ అవును బ్రో, వర్కౌట్ అయింది. తండ్రి కొడుకు అనేది అదే బాగా చాలా బాగా తీశారు బ్రో. బాగుంది. నా సినిమా అయితే అంతే మక్కలేనా, ఎమోషనల్గా ఏమనిపిల్ల. కామెడీ పరంగా ఓకే, స్టోరీ లైన్ ఏదో నచ్చలా. అంటే ఫాదర్ సెంటిమెంట్ ఏదో లాస్ట్లో ఒక 2 minutes చూపిస్తాడు. సినిమా అంతలో 2 minutesలో కన్విన్స్ అవ్వలేం కదా. అంటే స్టోరీ కొత్తగా లేదా లేకపోతే రొటీన్ స్టోరీనా? రొటీన్ స్టోరీనే, ఏం కొత్త స్టోరీ ఏం కాదు, రొటీన్ స్టోరీనే. ఎందుకంటే కిరణ్ అబ్బవరం ఆయన యాక్టింగ్ మనం సూపర్. ఆయన మాత్రం మనం మెచ్చుకోవచ్చు. హీరోయిన్ అంత లేదు, గ్లామరస్ కోసం అంత హీరోయిన్. ఇది ఫ్యామిలీ సినిమా లేదంటే ఫ్యామిలీనే అంట. బూతులన్నీ కట్ చేసినాడు, బీపీ అయినాడు, అన్ని ఆల్మోస్ట్ ఉన్న బూతులన్నీ బీపీ అయినాడు. అసలు బూతులే లేవు, బీపీ అయినాడు. ఏం ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఏం ఎక్కుతుంది, పర్లేదు. కానీ స్టోరీ లైన్ అంటే పెద్ద ఎమోషనల్గా అనిపిల్ల. క్లైమాక్స్లో బయట వచ్చేటప్పుడు ఓ ఫీల్తో రావాలి కదా, అది లేదు, అదేదో మిస్ అయినట్టు. హీరోయిన్ గ్లామరస్ గా బాగుంది, కానీ మన తెలుగు అమ్మాయి అంటే బాగుండేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అన్నం చూస్తే కొంచెం మన నేటివిటీ, మన దగ్గర లైక్ పక్కింటి అబ్బాయిలాగా అనిపిస్తాడు. కాబట్టి ఆ హీరోయిన్ బాలీవుడ్ నుంచి ఉన్నట్లు, అంటే ఒక హిందీ అమ్మాయి ఉన్నట్టు ఉంది. సో ఇద్దరికి సెట్ కాలేదేమో అనిపించింది. మరి ఎస్ఆర్ కళ్యాణంలో వాళ్ళకిద్దరికి సెట్ అయింది. ఇది ఆడ సింధో అంటే అది ఒక రకమైన ఇది అనిపిస్తుంది. ఇక్కడ అలానే ఎస్ఆర్ కళ్యాణం లాగానే తీసుకొచ్చినాడు కానీ స్టోరీని, బట్ అయితే కూర్చోబెట్టలేదేమో అనే నా ఫీలింగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ అన్న ఎఫెక్ట్స్ బాగున్నాయి. సాంగ్ ఒక సాంగ్ బాగుంది, ఓనం అప్పుడు వచ్చే సాంగ్ బాగుంది. ఇంకా మన కోసం తను ఎఫర్ట్స్ పెట్టినది మనకు కనిపించింది సినిమాలో. ఆయన ఎఫర్ట్స్ కనిపించినాయి. ఇంకా డైరెక్ట్ అంటారా, ఇంకా ఆయన కొంచెం హోంవర్క్ చేస్తే మంచి ఛాన్సెస్ వస్తాయి. మన రాయచోట ర్యాంప్ ఆడిచ్చాడా? దివాళీకి రవి థియేటర్లో పేలే కే ర్యాంప్ సినిమా ఇట్లా అట్లా కొట్టాడు. మొత్తం మనకి దివాళీ సినిమా కే ర్యాంప్తోనే మొదలైంది. అసలు ఎక్కడ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు సెకండ్ హాఫ్ అట్లా ఉంది. ఇప్పుడు చూసుకుంటే డ్యూడ్ ఒక పక్క, కే ర్యాంప్ ఒక పక్క. మీకు తెలుసు ఏ సినిమా హిట్ అంటారు? కే ర్యాంపే మస్తు సినిమా అయితే అంతే. దీపావళికి మన కే ర్యాంప్ కిరణ్ అబ్బవరం గారిదే. మన సైడ్ హీరోనా అసలు మనమే. అది రాయలసీమ అంటే ఒక రేంజ్ ఉంటుంది. అలాంటి రేంజ్ లో మన హీరో ఉన్నాడంటే ఎంత గ్రేట్ అసలు. సో మస్ట్ వాచ్, బాగా అనిపించింది. ప్రతి ఒక్క ఫ్యామిలీ రండి. బయట ఉన్నాయో సినిమా కూడా అంతే ఉంటుంది. సినిమా సేమ్ టు సేమ్ అంతే, ఎక్కడ కానీ మనకు డిసప్పాయింట్ అవ్వదు. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ రాండి, మీకు నచ్చే విధంగానే తీసిన సినిమా. ప్రీ క్లైమాక్స్, ఆ ఇంటర్వెల్ సీన్స్ భలే వెళ్తాయి అసలు. చాలా ఆయన ఉంటేనే మేలు కిరణ్ అబ్బవరం గారి సినిమాలో.
కిరణ్ అన్నతో ఉంటే అసలు ఆయన కేతోనే మొదలైంది ఆయన సక్సెస్. ఆ సక్సెస్ని మళ్ళీ అట్లా కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటాను. అంతే. స్టోరీ పరంగా చూసుకున్నట్టయితే కన్నా సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ అంతే అంతేనా. సో నాకు నచ్చలే ఫస్ట్ హాఫ్ ఏమంతేం బోరింగ్ అసలు, నాకు కొంచెం ఇదిగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేకి ఒక థాట్ వచ్చింది అనమాట, ఒక స్టోరీ లైనప్ అనేది. ఆ నరేషన్ కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసింటే బాగుంది ఫస్ట్ హాఫ్. బట్ పర్లే సెకండ్ హాఫ్ వదిలిపోయింది. కొన్ని బూతులు అనేవి ఉన్నాయి సినిమాలో, బీప్ వేసినారు అనిపిస్తుందా? అనవసరంగా బీప్ పెట్టినారేమో అనిపిస్తుంది. రిలీజ్ చేసి అట్లా బీపులు పెట్టకూడదు వేసేళ్ళ. అంతే, ఆ బీపులు పెట్టి దాని చండాలి మాది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడతారు. లేదు మీరు బీపులు పెట్టకుండా కూడా ఫ్యామిలీ అసలు ఇబ్బంది పడరాడా. ఆ సెన్సార్ వాళ్ళకు ఏదో ఏ ఇచ్చినారు వేస్ట్ అసలు. యూఏ ఇచ్చినాడు ఎందుకు, ఏ ఇచ్చి అవసరం లేదు. మంచి ఫ్యామిలీ అంటున్నారు సినిమా. చాలా ఫ్యామిలీ, ప్రతి ఒక్క ఫ్యామిలీ రండి. మీరు ఎక్స్పెక్ట్ దానికి డబుల్ ఇస్తాడు ధమాకా. దీపావళి ధమాకా అంటే మన కేరాంబే కిరణ్ మోహన్ గారు మామూలు కొట్టలేదు, మస్ట్ కమ్ బ్యాక్. అంతే. ఇదే థియేటర్లో ఫస్ట్ ఎస్ఆర్ కళ్యాణ్ మేడము కా సినిమా. బట్ ఇది బాగా హెవీగా ఉంది, హెవీ అసలు సినిమా. జై సినిమా.